అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముందుగా పద్మాపురం బొటానికల్ గార్డెన్ రూపురేఖలు మారుస్తున్నారు. పద్మాపురం గార్డెన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈ గార్డెన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ టూరిజం ప్రకటించింది. జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పద్మాపురం బొటానికల్ గార్డెన్ను అధికారులు మూసివేస్తున్నారు. 9 రోజుల పాటు గార్డెన్లో అభివృద్ధి పనులు జరగనున్నాయి. అలాగే గార్డెన్లో ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన హాట్ ఎయిర్ బెలూన్ వీక్షణను కూడా 9 రోజుల పాటు నిలిపివేస్తున్నారు. పద్మాపురం గార్డెన్ హాట్ ఎయిర్ బెలూన్ తాత్కాలిక నిలిపివేతను అరకులోయ సందర్శనకు వచ్చే పర్యాటకులు గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అరకులోయకు సమీపంలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బొర్రా గుహల వద్ద కూడా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. బొర్రా గుహలను అభివృద్ధి చేయడానికి పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 కింద 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే బొర్రా గుహలకు వెళ్లే పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది.